హైదరాబాద్ రాయదుర్గం పరిధిలోని టీ హబ్, నాలెడ్జ్ సిటీ, మై హోమ్ ప్రాంతాల్లో యువకులు బైక్ రేసింగ్ కు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి రేసింగులకు పాల్పడుతున్న రైడర్స్ ను అరెస్టు చేశారు పోలీసులు. 20 రోజుల నుంచి చేపట్టిన స్పెషల్ డ్రైవ్ ద్వారా 89 బైకులను, 2 కార్లను సీజ్ చేశారు. ఐటీ కారిడార్లో రేసింగ్ కు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్న ఏసీపీ శ్రీకాంత్ తో మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ ఐటీ హబ్ ఏరియాలోనే ఇప్పటికే బైక్ రేసింగ్ అనేది కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ కావచ్చు, సోషల్ మీడియాలో వాళ్ళు బైక్ రేసింగ్ పాల్పడడం, ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల ఇప్పటికే ఆ బైక్ రేసింగ్ ఘటనలకు సంబంధించి కూడా పోలీసులు సీరియస్ యాక్షన్ చేశారు. దాదాపు 10ల సంఖ్యలో వాహనాలన్నిటి కూడా సీజ్ చేసినటువంటి నేపథ్యం అవుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఏసీపీ శ్రీకాంత్ గారు ఉన్నారు. మాతో మాట్లాడించే ప్రయత్నిద్దాం. సార్, ఎందుకు బైక్ రేసింగ్ పాల్పడుతున్నారు, ఎలా గుర్తించారు? గుర్తించడం అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఐటీ ఏరియా దాదాపు రాత్రి పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఈ ఫుడ్ ఈటర్స్ తింటారు కదా, జనరల్గా అందరు గ్యాదరింగ్ అవుతారు, పబ్లిక్ గ్యాదరింగ్ అవుతారు. మనకు కూడా ఒక మనిషికి ఏముంటుంది, పబ్లిక్లో ఉన్న ఏరియాలనే స్టంట్ చేయాలని చూస్తుంటారు. అది మంచి నేచర్, అది భాగంగానే వీళ్ళు వచ్చినట్టుగా మేము అనుకుంటున్నాము. లాస్ట్ 20 డేస్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇమ్మీడియట్లీ రాయదుర్గం పోలీస్ వాళ్ళు, మాదాపూర్ అండ్ గచ్చిబౌలి ఆఫీసర్స్ అంతా కలిసి ఒక టీమ్ లాగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని మేము ఇన్ఫర్మేషన్ పెట్టుకొని మూవ్మెంట్ రాగానే, జనరల్గా ఇంతకుముందు వీకెండ్స్ వస్తున్నారు, రాగానే పోయి మేము ఎప్పుడైతే బైక్ రేస్కి పాల్పడుతున్నారో ఆ సమయం వాళ్ళను క్యాచ్ చేయడం జరిగింది. దాదాపుగా ఫస్ట్ మనం చేసినప్పుడు దాదాపు ఒక 50 మంది వరకు బైకర్స్ను మనం పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం వాళ్ళందరినీ మళ్ళీ చేయకుండా కౌన్సిలింగ్ చేసి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. తర్వాత కూడా కంటిన్యూస్గా జరుగుతుందని తెలిసి మళ్ళీ మనం ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఇది కంటిన్యూ చేస్తున్నాం. మేము కంటిన్యూ చేస్తుండగా దానిలో భాగంగానే ఈ 1 వీక్ బిఫోర్ ఒక 10 మెంబర్స్ బైక్ రైడ్స్ చేస్తున్నది సమాచారం మేరకు మేము వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంగా మా కానిస్టేబుల్ కూడా వాళ్ళు స్పీడ్గా నడిపిస్తూ మీదికి రావడం వల్ల మా కానిస్టేబుల్ ఆపన్ అయితే మా కానిస్టేబుల్ కూడా గాయమైంది. దాని మీద క్రిమినల్ కేసు చేయడం జరిగింది. ఆ 10 మంది మీద క్రిమినల్ కేసు చేశాము. దానిలో భాగంగా ఒక 4 మెంబర్స్ పారిపోయినారు. అప్పుడు 6 మెంబర్స్ వాళ్ళను కస్టడీ తీసుకొని రిమాండ్ చేయడం జరిగింది. మిగతా 4 మెంబర్స్ కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి నిన్న మాకు ఓన్లీ 2% దొరికినారు వెహికల్స్. కాబట్టి ఇది తగ్గుతున్నది. అయినా సరే మేము దీన్ని తగ్గినా కంటిన్యూ చేస్తాము, వాచ్ పెడతాము, కంటిన్యూ చేస్తాము. ఇది మొత్తం టోటల్గా ఈ ఏరియాలో అంటే పబ్లిక్ కానీ అక్కడ ఉన్న వాళ్ళకు ఉండేవారికి కానీ ఎలాంటి ప్రమాదం జరగకుండా, ప్లస్ ఇక్కడ ఏరియాల నుంచి వెళ్ళి పాసెస్ ఎవరైనా వెహికల్స్ మీద వాళ్ళకి కూడా ప్రాబ్లం కాకుండా చూసుకోవడం మా బాధ్యత. కాబట్టి దీన్ని కంటిన్యూ చేస్తాం. సార్, రేసింగ్ సంబంధించి ఇప్పటివరకు ఎన్ని వాహనాలు సీజ్ చేశారు? ముఖ్యంగా బైక్లు కాక కార్లు కూడా రేసింగ్ పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా అసలు పోలీస్ డిపార్ట్మెంట్ మీదనే అపవాదం ఉంది. ఏంటంటే సోషల్ మీడియా రాగానే దాన్ని చూసి పోలీసులు అలర్ట్ అవుతున్న తప్ప పెట్రోలింగ్ అనేది చేయట్లేదని ఒక అపవాదం ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు సార్? పెట్రోలింగ్ అనేది లేదు, ఏరియా వ్యాస్ట్ ఉంటుంది, మనకు ఏరియా పెద్దగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఎక్కడ ఉన్నాం చూసుకుంటారు. జనరల్గా మనం పెట్రోలింగ్ వస్తుందంటేనే చూసుకొని వెళ్ళిపోతారు. మనం ఆ పెట్రోలింగ్ చూసుకొని మనం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వస్తున్నట్టుగా మనం గమనించినాం కాబట్టి స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. దీంట్లో దాదాపు ఇప్పటివరకు ఒక 80 మంది మీద కేసులు అంటే వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు మనం సీజ్ చేయడమే కదా, ఫస్ట్ మనకు 50 దొరికినారు, తర్వాత ఒక 10కి వచ్చినారు. నిన్న లాస్ట్ డే 2% దొరికినారు. ఈ వెహికల్స్ మాత్రం 99% 2 వీలర్సే ఉన్నాయి. ఇందులో 1 or 2 వెహికల్స్ కార్స్ ఉన్నాయి. ఆ కార్స్ కూడా 1 or 2 దాకా ఏం లేదు. మేజర్గా మనకు సైకిల్ మోటార్సే ఉన్నాయి. ఇక్కడ సైకిల్ మోటార్సే కాబట్టి మనం క్లబ్ చేయడానికి, ఈ అరికట్టడానికి మనం కంపల్సరీ దీన్ని కంటిన్యూ చేస్తాము. ఇది మొత్తంగా బైక్ రేసులకు సంబంధించి పాల్పడకుండా వాటిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా ఏసీపీ శ్రీకాంత్ గారు చెబుతున్నారు. ముఖ్యంగా ఐటీ హబ్ ఏరియాలో రెగ్యులర్గా బైక్ రేసింగ్ అనేది జరుగుతుంది. ఈ రేసింగ్ పట్ల చాలామందిపై క్రిమినల్ కేసులు పెట్టాం, దాదాపు 80కి పైగా వాహనాలన్నిటి కూడా సీజ్ చేశామంటూ చెప్తున్నారు. వీటిపైన పటిష్ట భద్రత కూడా ఏర్పాటు చేశాం, ఎందుకంటే బైక్ రేసింగ్ పాల్పడకుండా కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నామంటూ కూడా ఏసీపీ శ్రీకాంత్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో అమరేందర్ రెడ్డి, HM TV, హైదరాబాద్.